నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కొరటాల శివ, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ చూసాం. గతంలో కూడా జనతా గ్యారేజ్ కావచ్చు, దేవరా కావచ్చు, ఇప్పుడు మొన్ననే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. దేవరా పార్ట్ 2 కూడా ఖచ్చితంగా మనం ముందుకు రాబోతున్నాం. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బాలకృష్ణ గారు అదేవిధంగా కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న సినిమా అని చెప్పేసి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు అవకాశం ఉందంటే చెప్తారు? ఇప్పుడు తాజాగా ట్రూల్ అవుతున్న వార్త ఏంటంటే కొరటాల శివ గారికి బాలయ్య బాబు ఓకే చెప్పాడు అనేది. అది అఫీషియల్గా ఆయన ఓకే చెప్పారో తెలియదు, కానీ అయితే వీళ్ళ కాంబినేషన్ ఇదే మొదటిసారి అని కూడా లేదు. డైరెక్షన్లో మొదటిసారి అవుతుందేమో, కానీ రైటర్గా కొరటాల కాలం అనేది బోయపాటి గారి దగ్గర ఉన్నప్పుడే జలిపించాడు కొరటాల గారు. కాబట్టి బాలయ్య బాబుకి కొరటాల గారు డైలాగ్స్ కొత్త కాదు, ఆయనకి ఎలాంటి స్టఫ్ ఉందనే వ్యక్తి బాలయ్య బాబుకి తెలుసు. కాకపోతే కొరటాల గారు సినిమాల పరంగా చూసుకుంటే మిర్చి పెద్ద హిట్ ప్రభాస్కి. ఆ తర్వాత మహేష్ బాబుకి శ్రీమంతుడు సినిమా మహేష్ బాబుని ఓ రేంజ్లో చూపించడం అనేది జరిగింది, అది పెద్ద హిట్ అయింది. అలాగే మహేష్ బాబుకి భరత్ అనే నేను, అది పెద్ద హిట్ అయింది. ఎటు వచ్చి ఇక్కడికి వచ్చేసరికి మరి అబ్బాయికితో చేసిన జనతా గ్యారేజ్ హిట్ సినిమా అయింది. దేవరా అనుకున్నంత స్థాయి రాలేదు, కానీ కలెక్షన్ పరంగా హిట్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక వచ్చేసరికి ఆచార్య అనేది అతనికి ఒక చిత్తంగా చేదు అనుభవం చెప్పాల్సి వస్తుంది. అది ఇప్పుడు ఒక విధంగా అది ఎవరి ఖాతాలో వేయాలన్నా అది రకరకాలుగా ఉన్నాయి టాక్స్ అవి. కాబట్టి ఆచార్యని పక్కన పెడితే కొరటాల స్టఫ్ లేదంటాం అనలేం కూడా. కాబట్టి ఒకవేళ కొరటాలతో బాలయ్య బాబు సినిమా చేయాల్సి వచ్చినా బాలయ్య బాబు నో చెప్పరని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈయన అడిగినా ఈయన దగ్గర కథ ఉన్నా కానీ అదండి. అయితే వాస్తవానికి జనతా గ్యారేజ్కి సంబంధించి సీక్వెల్ కూడా రాబోతుందని గతంలో కూడా మనం అనుకున్నాం. ఖచ్చితంగా దీనికి ఒక సీక్వెల్ కూడా తీస్తారని చెప్పి గతంలో కొంత చర్చ అయితే నడిచింది. అయితే కొరటాల శివ గారు కూడా కొంత పాజిటివ్గానే ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అతి తొందరలో ఒకవేళ బాలకృష్ణ గారితో అనుకున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది జనతా గ్యారేజ్లో ఏదైతే మోహన్ లాల్ గారి ప్లేస్లో మనకి బాలకృష్ణ గారు రాబోతున్నారా, అదే అబ్బాయి ప్లేస్లో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారా? సో ఖచ్చితంగా ఇది ఒక రేర్ కాంబినేషన్ కాబోతుందా? ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క ప్రాజెక్ట్కి ఇలా కాంబినేషన్ అంటే ఏం చెప్తారు? అంటే అది ఉండే అవకాశం లేదండి. కాకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏ తరహా సబ్జెక్టు, ఇప్పుడు బాలయ్య బాబు గారు చేసి మరి మల్లేని గోపిచంద్ చేసే సినిమా ఏమో అది కొద్దిగా యాక్షన్ ప్లస్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తీసుకుని రాజు మహారాజు పాత్ర అని చెప్తున్నారు. అంటే బాలయ్య బాబు సినిమాలు ఎంపిక పరంగా డిఫరెంట్ సబ్జెక్టులు వెళ్తున్నారు. కొరటాలు చెప్పి ఒకవేళ కొరటాల దగ్గర ఉన్న సినిమా మంచి కంటెంట్ అయి ఉంటే ఖచ్చితంగా నేను ఓకే చెప్తారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది, దేవర 2 తర్వాత దేవర 2 ముందా అనే డౌట్ అయితే అందరికీ ఉంది. ఎందుకంటే దేవర 2 ఇప్పటికిప్పుడు చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యన దెబ్బ తగిలింది, ఆయన కొద్దిగా మరి డ్రాగన్ విషయంలో కూడా యాక్షన్ సన్నివేశాలు చేయాలన్నా కానీ కొంత ఇబ్బంది. నిన్న కూడా ఆయన కాంతారాకి ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా నాకు చాలా నొచ్చలేకపోతున్నాను, నొప్పిగా ఉందనే మాటలు కూడా అన్నారు. కాబట్టి దేవర్ 2 కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అది లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపే ఒకవేళ బాలయ్య బాబుతో ఉన్న మంచి అవకాశం ఏంటంటే అనుకున్న టైంకి సినిమా పూర్తి చేయటం. ఇప్పుడు మొన్న అఖండ తాండవం కూడా చాలా ఫాస్ట్గా చేశారు ఆయన. ఒకవేళ కమిట్ అయితే ఇక ఆయన సినిమా మీద ఫోకస్ పెట్టి అది పూర్తి అయిన తర్వాతే ఆయన బయటకు వస్తారు. కాబట్టి త్వరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కొరటాల శివ కన్ఫర్మ్ అయితే, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే. ఏదేమైనా ఇది కొరటాల గారి నోటి నుంచో లేకపోతే బాలయ్య బాబు నోటి నుంచో వస్తేనే బాగుంటుంది, కానీ ఊహాగానాల పరంగా చెప్పాలంటే చేస్తే మాత్రం బాగుంటుంది. అది కొరటాలనే మనం సినిమా ఒక సినిమా ఫెయిల్యూర్ ఇచ్చినంత మాత్రాన కొరటాలలో కంటెంట్ లేదు అనలేం మనం. ఖచ్చితంగా మంచి కంటెంట్తోనే వస్తాడు ఆయన. అయితే ఒకవేళ కొరటాల శివ గారు బాలకృష్ణ గారికి ఎలాంటి జోనర్ సినిమా తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటిదాకా చూసాం మనం మిర్చి కావచ్చు, భరత్ అనే నేను కావచ్చు, ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ చూసాం. కానీ బాలకృష్ణ గారికి ఎలాంటి జోనర్ సబ్జెక్ట్స్ అయితే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? బాలకృష్ణ గారు అంటేనే మాస్ ఇమేజ్ అండి. ఒకవేళ ఎక్కువ హిస్టారికల్ బ్యాక్డ్రాప్లు వాటికి వెళ్లకుండా, ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్టులు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు కొరటాల గారు కూడా అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. కొరటాలతో చేసే పొలిటికల్ డైలాగులు రాయటంలో కానీ లేకపోతే ఆ తరహా బ్యాక్డ్రాప్ తీసుకోవడంలో కానీ కొరటాల గారు దిట్ట. 2029 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ పొలిటికల్ సబ్జెక్ట్ ఏదైనా తయారు చేసుకుని ఆ తరహాలో బాలయ్య బాబుని ప్రజెంట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అది మంచి ప్రాజెక్ట్ అవుతుంది. సో ఇప్పటిదాకా ఈ కాంబినేషన్ అయితే జరగలేదు, కానీ సో జరిగితే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మనం చూసాం ఇప్పటిదాకా బోయపాటి సీను అదేవిధంగా బాలకృష్ణ గారి కాంబినేషన్స్ అయితే ఇప్పటికీ ఒక డబుల్ హ్యాట్రిక్ తీసుకువెళ్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఫస్ట్ టైం సంబంధించి కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ TFIలో చర్చ కాబోతుంది అంటే ఏమంటారు? ఇప్పటికే బయటకు వార్త వచ్చిన తర్వాత చాలా వెబ్సైట్లో వాటిలో వార్త వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది క్రేజీ కాంబినేషనే అంటున్నారు. ఎందుకంటే కొరటాల గారి కలం మంచి బలం ఉన్న కలం అది.
డైలాగులు స్క్రిప్ట్ పరంగా కొరటాల దిట్ట అందుట్లో అనుమానం లేదు. దీని మీద ప్రజెన్స్ విషయంలో కూడా మిర్చిలోనూ మంచి మార్కులు కొట్టేశాడు ఆయన. శ్రీమంతుడు కానీ భరత్ అని నేను కానీ ఎలా ఉంటాయో మాకు తెలుసు కాబట్టి మనం ఆలోచించక్కర్లా. ఖచ్చితంగా జనతా గ్యారేజ్ కూడా ఎంత పెద్ద హిట్టో చూసాం కాబట్టి మరి అబ్బాయితో ఆయన హిట్లు ఇచ్చిన ఆయన బాబాయ్తో పెద్ద మెగా హిట్ ఇవ్వడానికి ఆయనే వెనుకాడ్డు. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయితే మాత్రం మంచి ప్రాజెక్ట్ అవుతుంది. బాలయ్య బాబుకి కూడా ఇప్పుడు వచ్చే ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ సబ్జెక్టులు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఒక కొత్త డైరెక్టర్కి మళ్ళీ బాలయ్య బాబుకి మాత్రం ఆయన కొత్త డైరెక్టర్ అవుతాడు కాబట్టి రైటర్గా అంతకుముందు పరిచయం ఉన్నా కానీ ఖచ్చితంగా ఇది రేర్ కాంబినేషన్ అవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఏదైతే అబ్బాయితో ఇప్పటికే మంచి హిట్లు ఇచ్చేసాడు కొరటాల శివ, ఇప్పుడు బాబాయ్కి ఏం చేయబోతున్నాడో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.